ఈనాడు మా ఇన్‌స్టాలల్లా ఆడపిల్లలు ఫోటోలు, వీడియోలు, రీల్స్ చేసుకుంటా ఫేమస్ అయి సినిమాలల్ల ఛాన్సులు కొట్టేస్తుర్రు. కొందరు ఆ ప్రమోషన్స్, ఈ ప్రమోషన్స్ అనుకుంటా పైకం సంపాయిస్తుర్రు. కానీ గీ బుజ్జి మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫోటోలు పెట్టిన గీమె అటెనక ఐపీఎస్ ఆఫీసర్ అయింది. అగో దానికి దీనికి లింక్ ఎక్కడిదంటారా? అయితే పురాగా చూడుర్రి. ఏమంట సోషల్ మీడియా పెరిగిందో కొందరు అది వాడి ఫేమస్ అయి మంచి తొవ్వల పైకం సంపాదించుకుంటే ఇంకొందరేమో పురాగా చెడిపోతుర్రు. కానీ ఈ బుజ్జి మాత్రం సోషల్ మీడియానే చదువే అని నిరూపించింది. అది ఎట్లా అంటారా, ఉత్తరప్రదేశ్ లో పిల్కువాలుండే ఆష్నా చౌదరి అనే గీ ఆడవిల్ల డిగ్రీ చదువుకుంటా ఫ్యాషన్ టూరిజం వీడియోలు చేసుకుంటా పోస్టులు పెట్టేది సోషల్ మీడియాలో. ఆమె పోస్టులు చూసి మస్తు కంపెనీలు ఛాన్సులు ఇచ్చినాయట, మాకు ప్రమోషన్లు చేయమని బానే అడిగిరట. కానీ ఆమె మాత్రం అవన్నీ టైం పాస్ కు చేస్తుంటా, సీరియస్ గా కాదు, నేనేదో నా ఆనందం కోసం పోస్టులు పెడుతుంటా, పైసల కోసం కాదని అవన్నీ పక్కకు పెట్టి 2022లో సివిల్స్ రాసి 116 ర్యాంక్ కొట్టి ఐపీఎస్ అయ్యింది. ఇక ఐపీఎస్ అయినాక కూడా ఆమె ఫోటోలు పోస్ట్ చేసేసరికి చూసినోళ్ళంతా ఇది తెలివంటే ఏది ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి, చదువు పక్కకు పెట్టి సోకులకు మరిగే ఇప్పటి పోరలంతా ఈమెను చూసి జనంత తెలివి తెచ్చుకోవాలి అని మాట్లాడుకుంటారు. అంతేకాదు మున్పు కంటే ఇప్పుడే ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఇంకెక్కువ పెరుగుతుర్రు. సీఎం సారు తనదైన మార్కు చూయించుకున్నాడు హైడ్రా తోటే షురువైందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే నో ఎమోషన్స్, నో రిలేషన్స్, నో రికమెండేషన్స్, ఓన్లీ యాక్షన్ అని చూయిస్తుండు. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా అవిటిని దాటుకుంటా అనుకున్నది చేస్తందుకు ముందుకు పోతున్న తీరు చూసి చాలా మంది సార్ స్టైల్ కు ఫిదా అయిపోతుండ్రు. ఇప్పటిదాకా హైదరాబాద్ చరిత్రలో ఎంతో మంది పేర్లున్నాయి. అట్లనే రేపటి చరిత్రలో కూడా సీఎం రేవంత్ సార్ కూడా కొన్ని పేజీలు పక్కా ఉంటాయి. హైదరాబాద్ అంటేనే చెరువుల నగరము. అసొంటి నగరంలో చెరువులన్నీ మాయమైపోయినాయి. పాలకులు అధికారులు పైసలే పరమావధిగా కూడవలుకొని చెరువులను చెరవట్టిర్రు. కానీ ఆ చెర నుంచి చెరువులకు విముక్తి కల్పించే హీరోగా రేవంత్ రెడ్డి సార్ ఎంట్రీ ఇచ్చిండు. హైడ్రాన్ పెట్టి అందరికి డర్రు పుట్టిస్తున్నాడు. నీ వాళ్ళు నా వాళ్ళు అన్న ఎమోషన్స్ లేవు. ఎవరిదైనా సరే చెరువుల ఇండ్లున్నదంటే నిమిషం ఆలోచన లేకుండా కూల్చి పడేస్తున్నారు. ఇంకో దిక్కు రూల్స్ తప్పి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన పాత ఆఫీసర్లను కూడా దొరకబట్టి కేసులు పెడుతున్నారు. ఇంకోసారి చెరువు దిక్కు చూడాలంటేనే చెరువుల దిగాక ముందే ప్యాంటు దడిచేటట్టు దడ పుట్టిస్తున్నాడు. ఇలా ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యానికి పోయి సీఎం సార్ మళ్ళోసారి హైడ్రా ముచ్చట్ల తగ్గేదేలే అని అనుకొచ్చాడు. ఇలా దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాన్ పెట్టినాము. ఆక్రమించిన చెరువులను మీరే ఇడిసేయిర్రి, గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖకు అప్పచెప్పుర్రి, లేదంటే మేమే నేలమట్టం చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్ లో గాని బఫర్ జోన్ లో గాని నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇట్లా రేవంత్ సార్ ఎవ్వరు ఒత్తిళ్లకు లొంగకుండా అనుకున్న పనిలో ముంగటికి పోతున్న తీరు చూసి సార్ చాలా మంది ఫ్యాన్స్ అయిపోతున్నారు. హైడ్రాన్ అన్ని జిల్లాల్లో మండలాల్లో కూడా పెట్టాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి చూడాలి ఆలోచన మీద ఏం చేస్తున్నారు సీఎం సార్.